కోట్లు, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్కి 3,380 కోట్లు, అలా ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి మెట్రో రైలు సంబంధించి 500 కోట్ల రూపాయలు, మెట్రో విస్తరణకు 500 కోట్ల రూపాయలు, ఇట్లా వగైరా అన్నీ కూడా విమర్శించి చెప్పి తర్వాత పారాగ్రాఫ్లో 10,000 కోట్లు ఇస్తున్నామని చెప్తే నేను అనుకున్న అధ్యక్ష, ఈ 10,000 కోట్లు కాకుండా అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి హైదరాబాద్లో ఇంకా పెద్ద ఎత్తున విస్తరించడానికి కేటాయించలేము అనుకున్న అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం యొక్క లక్ష్యాలు చాలా పెద్దగా ఉన్నాయి అధ్యక్ష, చాలా అంబిషియస్ ఉన్నది. చాలా సంతోషం, హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున ఇంకా గ్లోబల్ సిటీగా ఎదగాల. గత ప్రభుత్వంలో మేము చేసిన ప్రయత్నం ఏదైతుందో గ్రేట్ హైదరాబాద్ చేయాల్సిన ప్రయత్నాన్ని ఏదైతే చేసినామో చాలా మట్టుకి ఫలితాలు రాబట్టాం. అదే యొక్క దారిలో పయనిస్తుందేమో, ఇంకా అంబిషియస్గా, ఇంకా ఓవర్ అంబిషియస్గా పోయి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందేమో అని చెప్పి సంతోషపడ్డాం అధ్యక్ష. అయితే అధ్యక్ష తర్వాత చూసినట్టయితే ఇవన్నీ కలిపి 10,000 పెట్టారని చెప్పేసి అర్థమైంది అధ్యక్ష. కాబట్టి ఏదైతే ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతున్నాయో ఆ లక్ష్యాలు నెరవేరాలంటే ఈ 10,000 బడ్జెట్ ఏ మూలకి సరిపోదని చెప్పి స్పష్టంగా హైదరాబాద్ నగర ప్రజల తరపున, హెచ్ఎండిఏ పరిధిలో ప్రజల తరపున నేను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా నేను ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. ఒకటే ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక ఉదాహరణ తీసుకోవాలంటే అధ్యక్ష, మూసీ గురించి పదే ముఖ్యమంత్రి గారు తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని నేను సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. సంతోషపడ్డాం. గతంలో కూడా మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ పెట్టి దాని ఒక సర్వేలు, డిపిఆర్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని మరి ఒక దిశగా పైన గతంలో ప్రభుత్వం ప్రయత్నం చేసింది అధ్యక్ష. కానీ ఈసారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తక్షణమే గతంలో పెండింగ్ పడ్డది, దాన్ని నేను ప్రెస్టేజెస్ తీసుకుంటా ఉన్నాను, డెఫినెట్గా మరి ఎంత ఖర్చైనా సరే దీన్ని చేపట్టి పూర్తి చేస్తామని చెప్పినప్పుడు మరి మేము కూడా మరి బడ్జెట్లో దాని గురించి చూసినప్పుడు అధ్యక్ష, మరి 1,50,000 కోట్ల ప్రాజెక్ట్కి కేవలం కేటాయించింది ఏంటంటే అధ్యక్ష 1,500 కోట్ల అధ్యక్ష, అంటే నాట్ ఈవెన్ 10%. అధ్యక్ష, మనం ఒకవేళ 15,000 కోట్ల రూపాయలు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అలొకేట్ చేస్తే 10 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. మరి 1,500 కోట్ల రూపాయలు అయితే మరి ఎన్ని రోజుల్లో ఇక మూసీ యొక్క మరి పనులు, మూసీ రివర్ ఫ్రంట్ యొక్క పనులు, సుందరీకరణ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయి అని చెప్పేసి ఒక సందేహం ప్రజల్లో మరి వస్తుంది అధ్యక్ష. మరి దాన్ని తక్షణం, ఎందుకంటే ఇది ఎట్లా అయిపోయిందంటే అసలు మూసీ అభివృద్ధిపై సీఎం గారు చేసేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మూసీలో మురుగు లాంటిదేనని తేలిపోయింది అధ్యక్ష. మరి మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మొత్తం వ్యయం మరి ఇంతకుముందు చెప్పినట్టుగా 1,50,000 కోట్లు అయితే మరి బడ్జెట్లో కేటాయించింది ఎంత అధ్యక్ష? ఇంతకుముందు చెప్పినట్టు 1,500 కోట్ల రూపాయలు అధ్యక్ష. మరి ఈ నిధులతో మరి ఇంత పెద్ద ఎత్తున మరి పనులు జరగాలంటే మరి ఏ రకంగా దీని నిధులు సేకరించబోతా ఉన్నారో మరి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి తరపున సమానం చెప్పేటువంటి మరి ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1,50,000 కోట్ల రూపాయల గురించి 1,500 కోట్ల రూపాయలు పెట్టి ఏ రకంగా, అంటే ఎన్ని రోజులు, అట్లీస్ట్ దీని డిపిఆర్, గతంలో డిపిఆర్ తీసుకుంటారా, కొత్త డిపిఆర్ తయారు చేసుకుంటారా, లేకపోతే దీని టైం ఫ్రేమ్ ఎంత, ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందాం అనుకుంటున్నారు, దాని గురించి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతాను. ఎందుకంటే ఫస్ట్ అనుమానం వచ్చింది అధ్యక్ష. కాబట్టి ఈ మూసీది బారెడు మూసీకి మూరెడు నిధులు అని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా దీనిపైన చర్చ జరుగుతుంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గతంలో జిహెచ్ఎంసీ మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు వివేకానంద గారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. ఈ మూసీ నదికి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటుకు, దాని తదుపరి ఏ విధంగా డెవలప్ చేయాలి, దాన్ని ఏ విధంగా ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ చేయాలనే ఒక అంశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు